ఓకే ఫ్రెండ్స్, సో మీరు ప్రీవ్యూ వీడియోస్ చూశారు కదా. ఇలాంటి వీడియోస్ మీరు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చాలా చూసే ఉంటారు కదా. సో ఏదైనా మూవీ కానీ వెబ్ సిరీస్ కానీ ఇంకేదైనా ఎక్కడి నుంచైనా ఏదైనా కంటెంట్ ఉంటే ఈ విధంగా మనకు వర్టికల్ సైడ్లో ఈ విధంగా వైట్ బ్యాక్గ్రౌండ్తో అండ్ ఇలాంటి మనకు 16:9 ఫార్మాట్లో ఈ విధంగా వీడియో క్లిప్స్ ఈ విధంగా బిహైండ్ షాడోతో ఇలాంటి వీడియోస్ మనం ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. అండ్ మీరు కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు రన్ చేసుకోవాలంటే సింపుల్గా మీరు ఏదైనా ఒక మూవీ నుంచి మంచి సీన్ ఉంటే ఆ మూవీ నుంచి ఆ సీన్ని మీరు కట్ చేసి ఈ విధంగా ఎడిట్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ క్రియేట్ చేసుకొని డైలీ మీరు రీల్ పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మీ పేజ్ కూడా గ్రో చేసుకొని మంచి మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో ఇలాంటి వీడియోస్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ ఇలాంటి వీడియోస్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలంటే సో దీంట్లో మొత్తం ఎడిటింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఈ విధంగా వీడియోస్ క్రియేట్ చేసుకోవాలంటే పవర్ డైరెక్టర్ యాప్ అయితే మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు. సో దీన్ని వితౌట్ వాటర్ మార్క్ వర్షన్ మీరు మోడ్ ఏపీకే వర్షన్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా మీరు ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని ప్రీమియం సబ్స్క్రిప్షన్ మీరు తీసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఈ పవర్ డైరెక్టర్ యాప్ని మీరు ఓపెన్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఆ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక టాప్లో వీడియో, ఫోటో, కలర్ బోర్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ కలర్ బోర్డ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు వైట్ కలర్ని చూస్ చేసుకోండి ఇక్కడ. సో మీకు కావాలంటే బ్లాక్ కలర్ మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ట్రెండింగ్లో ఇక్కడ వైట్ కలర్ని చాలామంది చూస్ చేసుకున్నారు కాబట్టి సో నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు రేషో ఉంటుంది, ఆస్పెక్ట్ రేషో. ఇది వచ్చేసి 9:16 ఇదే రేషోని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇదైతే మనకు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి పర్ఫెక్ట్ రేషో కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని సో ఈ విధంగా దీన్ని ఈ వైట్ కలర్ యొక్క డ్యూరేషన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. సో మీ మెయిన్ వీడియో ఎంతవరకు ఉందో సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మీరు ఏదైతే మీరు మూవీస్ కానీ వెబ్ సిరీస్ నుంచి ఉండే ఆ వీడియో క్లిప్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో మీకు ఇక్కడ అనిపించచ్చు ఆ మూవీస్ని మేము ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేది. సో చాలామందికి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసు. సో మీరు తెలియకపోతే నేను చెప్తాను, మీరు సింపుల్గా యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీరు ఐబొమ్మ నుంచి మూవీస్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఆ మూవీస్ నుంచి మీరు ఏదైనా ఎడిటింగ్ యాప్లో మధ్య నుంచి ఆ పార్ట్ని మీరు కట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నేను యూట్యూబ్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీరు చెప్తే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వస్తుంది నాకు, అందుకే నేను అది చెప్పట్లేదు. జస్ట్ నేను ఎడిటింగ్ ప్రాసెస్ మాత్రమే చెప్తున్నాను. సో మీకు కావాలంటే అది కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఫస్ట్ ఇక్కడ ఈ విధంగా వైట్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ వీడియో ఆర్ మీడియా అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, అండ్ వీడియో మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న వీడియో ఉంది కదా, ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, నేను ఇక్కడ ఆ వీడియోని యాడ్ చేసుకున్నాను ఇక్కడ. సో ఇది వచ్చేసి మన వీడియో అనమాట ఇది. సో ఇదే వీడియో కదా, ఈ విధంగా ఉంటుంది ఆ వీడియో అనేది. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా దీన్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా మీకు కావాల్సిన రేషియోలో ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత మనకి ఆప్షన్ ఉంటుంది ఇక్కడ బార్డర్ అండ్ షాడో అని. సో ఇక్కడ ఈ బార్డర్ అండ్ షాడో మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ క్లిక్ చేసుకొని ఇక్కడ బార్డర్ వచ్చేసి ఇక్కడ దీనికి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీరు వేరే కలర్ కావాలంటే వేరే కలర్. దాని సైజ్ వచ్చేసి ఈ విధంగా తగ్గించుకోవాలి కొంచెం. అండ్ ఇక్కడ షాడో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బ్లాక్ కలర్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్లర్ ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా చేసుకోవచ్చు. అండ్ డిస్టెన్స్ ఈ విధంగా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ యాంగిల్ ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు, పైకి కావాలంటే పైకి, కిందికి కావాలంటే కిందికి చేసుకోవచ్చు. అండ్ ఒపాసిటీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకుంటే మనకు ఇక్కడ ఈ వీడియో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఈ విధంగా. సో ఈ విధంగా మనకు వీడియో క్రియేట్ అయిపోతుంది, ఈ విధంగా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు దీనికి తగ్గట్టుగా ఈ వీడియోలో డైలాగ్కి తగ్గట్టుగా మనకి ఇందులో ఎమోజీస్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ అది ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు సింపుల్గా ఇక్కడ ఇమోజీస్ మీద క్లిక్ చేసుకొని సో మీకు కావాల్సిన ఇమోజీని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో మీరు హార్ట్ బ్రేకింగ్ ఉంటే మీకు ఇక్కడ సింపుల్గా ఇక్కడ లవ్ ఇమోజీస్, ఇక్కడ క్రయింగ్ కానీ ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా బ్రేకప్ ఇమోజీస్ ఇక్కడ మీరు ఎత్తుక్కోవచ్చు. ఇక్కడ రొమాంటిక్ ఉంటే రొమాంటిక్ ఇక్కడ సింపుల్గా మీకు ఈ విధంగా ఇమోజీస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇక్కడ సింపుల్గా స్టైల్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ స్టైల్ మీద క్లిక్ చేసుకొని షాడో మీద క్లిక్ చేసుకొని దీనికి కూడా బ్లాక్ కలర్ షాడోని ఇచ్చేసేయాలి ఇక్కడ. ఈ విధంగా ఈ పొజిషన్లోకి దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ యాంగిల్, సో ఇక్కడ ఒపాసిటీ, ఇక్కడ డిస్టెన్స్, ఇక్కడ సేమ్ టెక్స్ట్ యొక్క షాడోని కూడా ఈ విధంగా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ ఇక్కడ ఈ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా. అండ్ దీన్ని ఎండ్ వరకు తీసుకురండి ఇక్కడ. ఓకే, ఈ విధంగా మీరు ఈ వీడియోని ఈ విధంగా తీసుకురావచ్చు. ఈ విధంగా తీసుకొచ్చేసా మీరు ఇంకా ఏదైనా మీరు టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏదైతే మీరు టెక్స్ట్ యాడ్ చేసుకోవాలన్నా మీరు ఏదైతే చెప్పాలన్నా లైన్, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రూ లవ్, లేదా ఇక్కడ సింపుల్గా ట్రూ లవ్, ఈ విధంగా మీరు ఏదైనా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఇక్కడ ఎడిట్ చేసుకొని ఆ టెక్స్ట్ యొక్క ఇక్కడ ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ కాస్ట్యూమ్ ఫాంట్స్ ఇవన్నీ. సో ఇక్కడ ఇందులో ఉండే ఆల్ ఫాంట్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా.
అండ్ ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టైల్ మీద క్లిక్ చేసుకొని దాని కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కావాల్సిన కలర్ని ఏ కలర్ కావాలో ఆ కలర్ ఇక్కడ ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా కలర్ని టెక్స్ట్ యొక్క కలర్ని చేంజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇక్కడ నేను జస్ట్ 2లో 1 వేసాను, యాక్చువల్గా బ్రేకప్ అని వేయాల్సింది ఇక్కడ. సో ఈ విధంగా ఎంటర్ చేసుకొని ఈ టెక్స్ట్ని మీరు ఎక్కడ కావాలో అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. సో ఈ విధంగా మీరు ఈ వీడియో అయితే క్రియేట్ చేసేయచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ వీడియో అనేది మనకు రెడీ అయిపోయింది. అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ అనేది మీరు ఇన్స్టాగ్రామ్లో ఏదైతే ట్రెండింగ్ ఉందో దాన్ని యూజ్ చేసుకోవచ్చు మీరు. యూజ్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా మనకు వీడియో అయితే వచ్చేస్తుంది ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మనకు వీడియో క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే.